శర్మ, హారతిచ్చే సమయం దగ్గర పడుతుంది. ఇంకా భవానీ రాలేదు. గురువుగారు, సుబ్రహ్మణ్యం గారు ఊరు వెళ్తున్నారు. వాళ్ళని పంపించడానికి వెళ్ళుంటుంది. త్వరగా భవానీ ఎక్కడుందో కనుక్కో శర్మ. అమ్మూరికి హారతిచ్చే సమయం అవుతుంది. అలాగే గురువుగారు. మళ్ళీ తప్పించుకుంది. అమ్మా, పాపం భవాని, తను ఏ తప్పు చేయలేదమ్మా. అలాంటి అమ్మాయిని పట్టుకొని ఇలా శిక్షించడం ఏంటమ్మా? భవానీ ఏ తప్పు చేయదని నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ఊరికే తెలుసమ్మా. కానీ వదినికి ముందు నుండి భవానీ అంటే ఇష్టం లేదు. అందుకే భవానీ విషయంలో వదిన ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. అయితే భవానీని అలా ఎండలో వదిలేద్దామా? తనకేమైనా అయితే? ఏం కాకూడదనే కోరుకుందాం జనని. ఆ అమ్మోరు తల్లి భవానీ చెయ్యి విడిచిపెట్టదు. జయంతమ్మా, భవానికి అమ్మోరు పూసిందమ్మా. ఎండలో శక్తి లేక వణికిపోతుందమ్మా. చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. వెళ్ళి భవానికి సాయం చేయండమ్మా. అయ్యో భవానీ, ఎంత కష్టం వచ్చిందే తల్లి నీకు. వదనా, మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పానా? మళ్ళీ వచ్చారేంటి? వదినా, నీకు దండం పెడతాను. ఇప్పటికైనా భవానీని వదిలిపెట్టు. తనకి అమ్మోరు పోసింది. ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే కనీసం కాలు కూడా దించకుండా అలాగే నిలబడింది. దయచేసి ఇప్పటికైనా కనికరించొదినా. తనకేమైనా అయితే ఈ ఊరికి మనకి కూడా మంచిది కాదొదినా. అసలు అమ్మోరు పోసినప్పుడు ఇలా తను ఒంటికాలి మీద ఎండలో ఉంటే భవానీ ప్రాణాలకి ప్రమాదం వదినా. నా మాట విని తనని వదిలిపెట్టొదినా, నీకు పుణ్యం ఉంటుంది. తీసుకెళ్ళిపోండి. భవానీ, భవానీ, రాహుల్, భవానీ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇంట్లో లేరు నాన్న. ఒక పని చేద్దాం, మనం గుడికి తీసుకెళ్దాం పదా. భవానీ, 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 భవానీ. భవానీ, 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 అమ్మ భవానీ, 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 భవానీ.
ఏంటి మమ్మీ ఆ భవానీని ఎండలో నిలబెట్టావు అని మనం ఆనందపడేలోపే బావ దాన్ని చేతుల్లో మోసుకుంటూ తీసుకెళ్లేలా చేశాం. అసలు బావ దాన్ని చేతుల్లోకి ఎత్తుకున్నప్పుడు నా రక్తం మరిగిపోయింది. ఆ భవానీని ముక్కలు ముక్కలుగా నరకాలనిపించింది. ఆవేశపడక ఐశ్వర్య. ఆ భవానీని వాళ్ళు చావు బతుకుల మధ్య తీసుకెళ్లారు కదా, మనం దాన్ని డైరెక్ట్గా చావు దగ్గరికే పంపించేద్దాం. భవానీ, ఆ గుడే నీకు మోక్షం కలిగే చోటు. చూడమ్మా చూడు, నీకోసమే పరితపించే నీ భక్తురాల్ని చూడు. ఇదేనా నువ్వు చేసిన మేలు? ఏమైంది బాబు? ఏమైందా? నీ అమ్మోరు అనుగ్రహమైంది. రాహుల్ బాబు అలా అనద్దు. పెద్దయ్య, అమ్మోరికి హారతిచ్చారా? ఇంకా లేదమ్మా. మీ నాన్నగారు కూడా ఊళ్ళో లేరు కదా, అందుకే నీకోసమే ఎదురు చూస్తున్నావమ్మా. అయ్యో అమ్మా. భవానీ, భవానీ, ఎక్కడికమ్మా? భవానీ, ఈ సిచ్యువేషన్లో నువ్వు హారతి ఇవ్వడం కష్టం. ఈసారికి ఎవరో ఒకరిస్తారు, నువ్వు కూర్చో భవాని. లేదు బాబు, అమ్మోరికి హారతి నేనే ఇవ్వాలి. ఆలస్యం అవ్వకూడదు. భవానీ, భవాని, భవానీ, అర్థం చేసుకో భవాని. వద్దు భవాని. భవాని, భవానీ, నా మాట విను. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. నీ హెల్త్ కూడా బాలేదు. హాస్పిటల్కి వెళ్దాం పదా. నాకేం కాదు రాహుల్ బాబు, గుళ్ళో అమ్మోరికి హారతి ఇవ్వాలి. వెలిగించండి. ఏం చేస్తున్నావు భవాని? నీ చేయి కాలిపోతుంది. పూజారి గారు, మీరని చెప్పండి. ఈసారికి హారతి ఎవరి చేతని ఇప్పించండి. వద్దమ్మా భవానీ, రాహుల్ చెప్పేది వినమ్మా. వెలిగించండి. అయ్యో భవాని ప్లీజ్ విను భవాని. వెలిగించండి. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. భవానీ, అమ్మ భవానీ, భవాని, భవానీ, భవాని, భవాని లే భవాని. భవాని, ఏమైందమ్మా? అమ్మోరు పోసింది గురువు గారు. శర్మ, అయ్యా. త్వరగా వేపాకు మండలు సిద్ధం చేయి. అలాగేనయ్యా. అమ్మా, భవానీకి కాసిన మంచినీళ్ళు తాగించమ్మా. అలాగే గురువుగారు.
శర్మ ఇలారా. ఎందుకు భవాని, ఎందుకు నీకే ఎప్పుడు ఇలా జరుగుతుంది? ఎప్పుడు కష్టాలన్నీ వెతుక్కుంటూ నీ దగ్గరికే ఎందుకు వస్తున్నాయి? నీకేం కాదు భవానీ. మీరు రాహుల్ బాబు నా పక్కనే ఉండగా ఇంకా నాకేమవుతుందమ్మా? ఆ అమ్మోరు నీ విషయంలో ఎందుకిలా చేస్తుందో అంతు పట్టడం లేదు భవానీ. కష్టాలు, కన్నీళ్లు, పరీక్షలు అన్నీ నీకే ఇస్తుంది. అమ్మవారు నాకు ఏమిచ్చినా అందులో నాకు మంచి ఉంటుందమ్మా. ఏం మంచి భవాని, నిన్నిలా చేసినా కూడా ఇంకా నువ్వు అమ్మోరిని మంచి కోసమే చేసిందని నమ్ముతున్నావా? అసలు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఈ గుడికి తీసుకొచ్చి తప్పు చేశాను. రాహుల్, నువ్వుండు నాన్నా. భవానీ, ఈ సమయంలో నీ పక్కన మాకంటే మీ అమ్మా నాన్న ఉండటం మంచిది. వాళ్ళకి విషయం చెప్పి రమ్మని కబురు పంపుతాను. వద్దమ్మా, నా కోసం వాళ్ళని రప్పించొద్దు. అదేంటి భవానీ, ఇలాంటి సమయంలో వాళ్ళకి చెప్పొద్దంటే ఎలా? వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారో. అది కాదమ్మా, అమ్మమ్మకి బాలేదని చూడ్డానికి వెళ్లారు. ఇప్పుడు నా విషయం తెలిస్తే వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. పాపం అమ్మమ్మ ఒక్కతే అయిపోతుంది. తనకి సాయం చేసే వాళ్లే ఉండరు. మరి నువ్వెలా? నాకేంటమ్మా, నేనిక్కడే గుళ్ళోనే ఉంటానుగా. గుళ్ళోనా? ఒంటరిగానా? నాకు తోడుగా అమ్మోరుంది కదమ్మా. నేను ఒంటరి దాన్ని ఎందుకవుతాను? రాహుల్ బాబు, మీ కళ్ళల్లో నీళ్ళా? ఏమైంది బాబు? ఏం లేదు భవాని. నిన్నీ పరిస్థితుల్లో చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఎలా ఉంటాడు భవానీ? చిన్నప్పట్నుంచి నీతో కలిసి పెరిగాడు. నువ్వంటే ఆ మాత్రం ఇష్టం, బాధ ఉండవా? అయ్యో రాహుల్ బాబు, నాకేం కాలేదు. మీకొక విషయం తెలుసా? ఇలా అమ్మోరు మన ఒంటి మీదకొస్తే అదృష్టం అంట. అవును బాబు, అమ్మోరికి బాగా ఇష్టమైన వాళ్ళ ఒంటి మీదకే వస్తుంది. మనకి ఇష్టమైనవన్నీ తీరుస్తుంది. మిమ్మల్ని ఇలా చూస్తే నాకు ఏడుపు వస్తుంది రాహుల్ బాబు. అయితే సరే, నేను కూడా ఏడుస్తాను. వద్దు భవాని. అమ్మా, ఈ పాలు తాగించండి. భవానీ, కాస్త ఈ పాలు తాగమ్మా. కాసేపు పడుకో భవానీ. ఏంటి మమ్మీ, బావ ఇంకా రాలేదు? వదిలేస్తే అక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నాడు. అయినా దానికి ఒంట్లో బాలేకపోతే బావ దాన్ని తీసుకెళ్ళడం ఏంటి మమ్మీ? పోనీ తీసుకెళ్ళిన వాడు వెంటనే వచ్చాడా అంటే అదే లేదు. అస్సలే ఆ భవాని చాలా డేంజర్ మనిషి. బావని దాని వల్ల వేసుకోవాలని చూస్తుంది. అది మాత్రం జరగనివ్వను. మమ్మీ, నేను వెళ్తున్నాను. బావని, అత్తని ఆ భవానీ దగ్గర నుండి తీసుకొచ్చేస్తాను. అత్త, ఏమైంది? ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పావు. సీన్ ఎక్కడున్నాడు? ఏమైందమ్మా?
ఇప్పుడు వాడి గురించి అడుగుతున్నావేంటి? చెప్తానన్నయ్య. సీనుగాడెక్కడున్నాడు? ఆ, పొలానికి ఎరువులు తీసుకురావడానికి వెళ్ళాడతయ్య. వాడితో ఏమైనా పనుందా? అవును, ఇప్పుడే నేను సీనుతో మాట్లాడాలి. సీన్ దగ్గర ఫోనుందా? ఆ, సీనుకి ఫోన్ లేదత్తా, కానీ వాడి పక్కన ఎప్పుడూ ఒకడుంటాడు. వాడి దగ్గర ఫోన్ ఉంటుంది. వెంటనే వాడికి కాల్ చేయి. సీనుకి ఫోన్ ఇవ్వమని చెప్పు, నేను మాట్లాడాలి. అలాగే అత్తా. అల్లుడు, మీ పెద్ద బావమరిది ఫోన్ చేస్తున్నాడు. హలో, సీను ఉన్నాడా? సీనునే మాట్లాడుతున్నాను బాబు, చెప్పండి. ఆ, ఒక్క నిమిషం, నీతో అత్తయ్య మాట్లాడుతుందంట. ఇదిగోండి అత్తయ్య. సీను, చెప్పండమ్మా. పొట్టేల్ని నరకాల్రా. అందుకు ఫలితంగా నీ కుటుంబం జీవితాంతం కూర్చొని తిన్నా తరగనంత డబ్బిస్తాను. ఆ పొట్టేలెవరు? ఇప్పుడు దాని తల ఎక్కడుందో చెప్పండమ్మా, మిగతాది నేను చూసుకుంటా. భవానీ. ఇప్పుడు ఆ భవానికి అమ్మోరు పోసింది. నువ్వు కండబలమే వాడతావో బుద్ధి బలమే వాడతావో నీ ఇష్టం. అలాగే అమ్మగారు. ఆ పొట్టేలు ప్రాణం తీసి దాని తలతో మిమ్మల్ని కలుస్తాను. భవానీని గుళ్ళో చంపడమా? అది జరిగే పనేనా? సింహానికి పంజాలో బలం, ముసలికి నీళ్లలో బలం, గుర్రానికి కాళ్లలో బలం. అలాగే భవానికి గుళ్ళో ఉంటే 1000 ఏనుగుల బలం ఉంటుందమ్మా. దాన్ని చంపగలమా? ఎంత పెద్ద మదపుటేనుగైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు అవిటి దానితో సమానం. ఇప్పుడు ఆ భవానికి అమ్మోరు పోసింది. దాని అమ్మ నాన్న కూడా ఈ ఊళ్ళో లేరు. ఆ భవానీని చంపడానికి ఇదే సరైన సమయం. జింక పిల్లలా ఎగురుకుంటూ తిరిగే పిల్ల ఇలా నిశ్శబ్దంగా పడుకుని ఉండటం చూస్తుంటే బాధగా ఉంది రాహుల్. ఏంటమ్మా ఈవేళప్పుడు గుళ్ళోకి వెళ్తున్నావు? ఏ మొక్కుకోవడానికి? మొక్కుకోటానికి కాదు బాబు, మన భవానీకి అమ్మోరు పోసింది కదా, పెద్ద పూజారి గారు గంధం తీసుకురమ్మన్నారు. బహుశా భవానీ ఒంటికి రాయడానికి అనుకుంటా, అందుకే గంధం తీసుకెళ్తున్నా. ఎవరు? మన సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి భవానీకా? ఇది చూడండి, ఇది మంచి గంధమేనా? అయ్యయ్యో, చిన్న పిల్లకి ఎంత కష్టం వచ్చిందో. మా గంధం రాస్తే తగ్గుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది అల్లుడు. చాలా ఉపశమనం ఉంటుంది. చాలా మంది అలాగే చేసి అమ్మోరికి మొక్కుకుంటూ ఉంటారు. బావా, మమ్మీ నిన్ను అర్జెంటుగా రమ్మంటుంది. అత్తయ్య మిమ్మల్ని కూడా. ఈ భవానీకి తోడుగా
ఆ అమ్మోరే రావాలి.